హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టక్ 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 అంటూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ చాలా 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 బాగుంది. ఎంతో ఎమోషన్, అలాగే ఎంతో ఫన్ అనమాట. అండ్ సూపర్ అనిపించింది. ఇంకా ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫుల్ ఎమోషనల్గానే ఎక్కువగా ఉంటుంది. ఫన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేనండి, దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఎంతలా నవ్వామంటే నిజంగా నాకు రిలాక్స్ అనిపించింది. అంత కామెడీ అనమాట. సూపర్గా నవ్వించింది దివ్య వాళ్ళ మమ్మీ. అసలు బిగ్ బాస్ దివ్య కంటే దివ్య వాళ్ళ మమ్మీని తీసుకుంటే బాగుండేదేమో నా యొక్క ఒపీనియన్. ఏమంటారో కామెంట్ చేయండి. ఒకరు నవ్విస్తేనో ఇంకొకరు ఏడిపించారనమాట. సో అట్లా జరిగిపోయింది ఈరోజు ఎపిసోడు. సో చాలా ఫాస్ట్గా, చాలా స్వీట్గా, చాలా క్యూట్గా మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయితేనో బిగ్ బాస్ అందరినీ ఫ్రీజ్ చేశాడనమాట. అంటే అందరూ హౌస్లో అప్పటికి కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కిచెన్లో ఉంటారు, అట్లా సరదాగా ఉంటారు. ఇంకా బిగ్ బాస్ ఏం చేస్తాడు, అందరినీ ఫ్రీజ్ ఉండమంటాడు. సో అలా ఫ్రీజ్ ఉండడం వల్ల ఇంకా బిగ్ బాస్ ఎవరి చేతులలో అయితే ఏమేమైతే ఉందో అవన్నీ బొమ్మలు గీస్తూ ఉంటారు అనమాట ఫేస్ల పైన. సో అట్లా బొమ్మలు గీస్తూ ఉంటే ఫుల్ కామెడీ అయిపోతుంది. అందరైతే ఎక్కువగా ఇమానాలు వెనకాల పడతారు, ఇమానాలకి లిప్స్టిక్ రుద్దుతారు, ఇమానాలకి రకరకాలుగా మేకప్లు వేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫుల్ కామెడీ అనిపించిందండి నిజంగా. ఇంకా తర్వాత ఇంకా దివ్య భరణిగా రుద్దుతూ ఉంటుంది. అంటే బాయ్స్ని అందరినీ ఫ్రీజ్ చేస్తాడు అనమాట బిగ్ బాస్. ఇంకా మస్తు కామెడీ అనిపించింది నిజంగా చెప్పాలంటే. రీతు డెమోన్ పవన్కి లిప్స్టిక్ రుద్దుతుంది, అండ్ మన సోల్జర్కి కూడా లిప్స్టిక్ రుద్దుతూ ఉంటారు. అండ్ భరణి గారు వెళ్ళి అండ్ దివ్యకి లిప్స్టిక్ రుద్దుతూ ఉంటాడు. ఇంకా మూవ్ ఏమో మన తనుజకి మేకప్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ మీసాలు రుద్ది అని చెప్పేసి గర్ల్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ మీసాలు అన్నీ వేస్తూ ఉంటారు. అండ్ ఫుల్ కామెడీ, చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది నిజంగా. అరే అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఏ లొల్లి పంచాయతీ లేకుండా అని అయితే అనిపించిందండి నాకు నిజంగా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అందరు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతారు, మళ్ళీ ఫేస్లన్నీ వాష్ చేసుకొని ఉంటారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి చింటూ, ఓ చింటూ ఏడున్నావు చింటూ నువ్వు? అదేనండి, డెమోన్ పవన్ వాళ్ళ అమ్మగారు వస్తారు. చింటూ 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 అని చెప్పేసి భలే క్యూట్గా పిలుస్తారు అనమాట. ఇక నా ముద్దు పేరు అందరికీ తెలిసిపోయిందిరా భగవంతుడా, అందరు నన్ను చింటూ చింటూ అని ఇంకా ఏడిపిస్తారేమో అని చెప్పేసి డెమోన్ అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అండ్ ఫుల్ ఎమోషనల్ డెమోన్ నిజంగా. వాళ్ళ మమ్మీ అండ్ డెమోన్ది బాండింగ్ చూస్తే నిజంగా చాలా క్యూట్ అనిపించింది అనమాట నాకైతే. అండ్ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచిగా, చాలా నెమ్మదిస్తున్నారు అనమాట. చాలా బాగా మాట్లాడారు. అండ్ సున్నలు తీసుకొచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి చింటూ కోసం. ఇంకా చింటూ అయితే ఊరంతా వెతుకుతూ ఉంటాడు అనమాట. అమ్మ ఏడున్నావు అని చెప్పేసి. ఇంకా తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూప్ అయితే పిలుస్తాడు అనమాట చింటూని. ఇంకా పిలవంగానే ఇంకా టైమింగ్ కోసం, మీ దగ్గర ఉన్న టైమింగ్ మీకు ఓకేనా, మీకు సెట్ అవుతుందా అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ అయితే అడుగుతాడనమాట. నా దగ్గర ఉన్న టైమింగ్ నాకు ఓకే బిగ్ బాస్, నాకు సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువగా ఉంది, సో నా టైమింగ్ నాకు సరిపోతుంది బిగ్ బాస్ అని చెప్పేసి ఇంకా కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అయితే మీ టైమింగ్ మీకు సెట్ అవుతుంది అని అడిగినప్పుడు ఇంకా చింటూ ఏం చేస్తాడు, బిగ్ బాస్ నా టైమింగ్ నాకు సెట్ అయిపోతుంది, సో నా నీడని నేను చూసి భయపడ్డారా బాబోయ్, నా టైమింగ్ నాకు సెట్ అయిపోతుంది, నాకు వేరే వాళ్ళ టైమింగ్ వద్దు బిగ్ బాస్ అని చెప్పేసి ఇంకా డెమోన్ పవన్ అయితే చెప్తాడనమాట. ఇంకా బిగ్ బాస్ అయితే ఇంట్లోకి అయితే చింటూ వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది. చెప్పాలి అంటే నిజంగా చింటూ వాళ్ళ మమ్మీ సేమ్ టు సేమ్ డెమోన్ పవన్ లాగే ఉంది. అసలు ఎంత నెమ్మది, అసలు చాలా బాగా మాట్లాడిందండి నిజంగా. ఇంకా చింటూ కోసం సున్నుండలు తీసుకొచ్చిందనమాట. ఇంకా రీతు గురించి చెప్తాడనమాట. రీతుతో ఎలా ఉంటున్నా, ఏం సంగతి, అది ఏమన్నా బ్యాడ్గా వెళ్తున్నా అంటే రీతుతో ఎందుకు అంత మంచిగా ఉంటున్నా అంటే, నన్ను ఈ హౌస్లో ఏదైనా
టాస్క్ల పరంగా కానీ కెప్టెన్సీ పరంగా కానీ తను ఒక్కతే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా అందుకే నేను తనతోటే ఉంటాను అని చెప్పేసి. అండ్ ఫోటో తీసుకునే విషయంలో కూడా నేను ఫ్యామిలీ ఫోటో తీసుకోలేదు, తన ఫాదర్ లేడనమాట. సో అందుకని చెప్పేసి నేను అట్లా సాక్రిఫైస్ చేసిన, దాని గురించి ఏమన్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేదన్న అంతా బాగుంది, చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ అయితే చెప్తా ఉంటుంది. అండ్ డెమోన్ పవన్ అయితే ఇంకా డాడీ ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడు అనమాట. తనకి ఉన్న 35 minutesలో ఇంకా డెమోన్ పవన్ చాలా బాగా వాళ్ళ మమ్మీతో స్పెండ్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే బిర్యానీ తీసుకొస్తారు, అలాగే సున్నుండలు తీసుకొస్తారు. సో సున్నుండలు బిర్యానీ ఇంకా సున్నుండలు అయితే అందరికీ వంచుతారు, బిర్యానీ అయితే డెమోన్ పవన్కి తినబెడతారు. ఇంకా హౌస్లో అందరి బెడ్ అవన్నీ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మన ఇమానుయల్ కామెడీ అస్సలు తగ్గడిదే లేదనమాట. ఇంకా ఎవరు వచ్చినా కానీ ఇమ్ము కామెడీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరి బెడ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా చెప్తా ఉంటాడు. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ అయితే డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చిన ఫుడ్ అయితే స్టోర్ రూమ్లో నుంచి అయితే తీసుకొస్తారు. ఇంకా అందరు సున్నుండలు తింటారు. తిన్న తర్వాత ఒక ఫోటో అయితే దిగుతారనమాట, సున్నుండలతో ఒక క్లిప్ అయితే ఇస్తారనమాట. సో అది సూపర్ అనిపించింది నాకు కూడా. ఇంకా సో బిర్యానీ తినిపిస్తుంది వాళ్ళ మమ్మీ, డెమోన్ పవన్కి బిర్యానీ తినిపిస్తుంది. సో అమ్మ చేతి ఫుడ్ అబ్బాయి ఎన్ని రోజులు అయిందో తినక నిజంగా అనిపించింది నాకు కూడా. అండ్ వాళ్ళ అమ్మతో ఆయనకున్న ఎఫెక్షన్ కానీ బాండింగ్ కానీ చాలా బాగా అనిపించింది. పాపం కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అయిపోయిండు, చాలా ఏడిచిండు అనమాట. బిగ్ బాస్ సాంగ్ వేస్తాడు, ఒక నిమిషం. బిగ్ బాస్ అమ్మమ్మ అనే ఒకటి సాంగ్ ఉంటుంది, అమ్మ సాంగ్. సో ఆ సాంగ్ వేసేసరికల్లా మన కళ్యాణ్ ఏడుస్తాడు, అందరూ ఏడుస్తారు. అంత ఎమోషనల్ సాంగ్ వేస్తే ఏడవకుండా ఊకుంటారు, ఎవరైనా ఖచ్చితంగా ఏడుస్తారు. ఇంకా రీతుకి మేము అందరం ఉన్నాం, ఏం బాధపడకు అని చెప్పేసి చెప్తూ అందరికీ బాయ్ బాయ్ చెప్పి హౌస్ నుంచి అయితే తను వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇంకా చాలా ఎమోషనల్ అనిపించింది నిజంగా. సూపర్, మంచిగా వచ్చి మంచిగా మాట్లాడి మంచిగా ఇంకా హౌస్ నుంచి అయితే తను వెళ్ళిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇక సంజన గారిని అయితే బిగ్ బాస్ అయితే పిలుస్తాడు అనమాట కన్వెన్షన్ రూమ్లోకి. పిలిచిన తర్వాత సో మీకు కూడా మీ ఫ్యామిలీని కలవాలి చూడాలని మీరు అనుకుంటున్నారా అన్నప్పుడు, అవును బిగ్ బాస్, నాకు నా మీద పడిన ఏదైతే ఉందో పనిష్మెంట్ తీసేయండి, నాకు నా ఫ్యామిలీని చూడాలనిపిస్తుంది, నా ఫ్యామిలీతో ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఒక కండిషన్ పెడతాడు అనమాట బిగ్ బాస్. నువ్వు మీ ఇంట్లో నుంచి సభ్యుల నుంచి ఒక 30 నిమిషాల లోపు టైమింగ్ అయితే తీసుకుంటే అప్పుడు మీకు కూడా అవకాశం ఉంటుంది అన్నప్పుడు, ఇమ్ముకి 45 minutes ఉంటుంది. 45 minutes అన్నప్పుడు 15 minutes మాత్రమే వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. ఇక కళ్యాణ్ ఏంట్రా అనిపించింది నాకు నిజంగా. నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ బెటా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఫ్యామిలీ ఎఫెక్షన్కి దూరంగా ఉన్నావు, ఫ్యామిలీ ప్రేమకు దూరంగా ఉన్నావు. ఇప్పుడు కూడా ఎందుకులే అనుకుంటున్నావేమో, ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలనే ఉంది, కానీ వద్దు, నువ్వు వాటి నుంచి బయటికి వచ్చి కొంచెం నిన్ను నువ్వు చేంజ్ చేసుకో. నీకంటూ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో నేను హాస్టల్లో వేశారో ఫస్ట్ నువ్వు అది అర్థం చేసుకోనికి ప్రయత్నం చెయ్యు అనేది అనిపించింది నాకు. ఎందుకంటే సంజన గారు ఇప్పుడు 15 minutes, ఫస్ట్ 20 minutes ఇస్తా అంటాడు, తర్వాత 15 minutes ఇస్తాడు అనమాట ఇమ్ము. సో 15 minutes ఇమ్ము ఇచ్చిన తర్వాత ఇంకా సంజన గారు వెళ్ళి కళ్యాణ్ని అడుగుతుంది అనమాట. 5 minutes ఇస్తే ఇంకా 10 minutes ఉంటుంది మన ఫ్యామిలీకి. ఇంకా అందరు హౌస్లో వద్దు అన్నా కానీ కళ్యాణ్ 5 minutes ఇస్తా అంటాడు. అండ్ బర్నీ గారిని మేము వెళ్ళి అడగదనమాట, అడగలేకుండా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాకు సాక్రిఫైస్ చేసిండు, సో మళ్ళీ అడిగేంత ధైర్యం దమ్ము నాకు లేదు అని చెప్పేసి నేను అడగను అంటదనమాట. ఇంకా బిగ్ బాస్ ఏమో నీకు రేపటి వరకు అవకాశం ఇచ్చిన, సో నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా 3 దగ్గర నుంచి టైమింగ్ అయితే సంపాదించుకో 30 నిమిషాల లోపు అని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ చెప్తాడు. ఇక తెల్లారుతుంది, సాంగ్ వస్తుంది, అందరూ డ్యాన్సులు చేస్తారనమాట. ఇంకా అందరూ మంచిగా డ్యాన్సులు చేసిన తర్వాత ఏడుస్తుంది సంజన గారు, ఏడుస్తారనమాట. ఏంటి బిగ్ బాస్ 5 నిమిషాల గురించి అందరి దగ్గరికి పోయి అడుక్కోవాలన్నా అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఇక ఏడ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే అక్కడ అందరు సోఫాలో కూర్చుంటారు. సోఫాలో కూర్చున్న తర్వాత మీ నిర్ణయం చెప్పండి, మీకు ఎవరు టైమింగ్ ఇస్తున్నారు అన్నప్పుడు ఇంకా సంజన గారు అయితే ఇమ్ము 15 నిమిషాలు ఇస్తున్నాడు, కళ్యాణ్ 5 minutes ఇస్తున్నాడు, కానీ నాకు 1 minute చాలు, మొత్తం 16 నిమిషాలు చాలు బిగ్ బాస్ అన్నప్పుడు కళ్యాణ్ 5 minutes ఇస్తున్నాను ఒప్పుకున్నాడు. హౌస్ మేట్స్ అందరూ వద్దు అలా ఇలా రా అని చెప్పేసి
అంటూ ఉంటారు. కానీ కళ్యాణ్ సరే అని చెప్పేసి ఇస్తాడనమాట. కానీ సంజన గారు ఒక్క నిమిషం చాలు నాకు అని చెప్పేసి ఇమ్ము ఇచ్చిన 15 నిమిషాలని అండ్ కళ్యాణ్ ఇచ్చిన 1 నిమిషం తీసుకుంటాను బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఫ్యామిలీ అయితే వస్తుంది. సంజన గారి ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. నిజంగా చెప్తున్నా అండి, నాకు సంజన గారు అయితే చాలా న్యాచురల్గా చాలా సైలెంట్గా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా సరే ఏ హస్బెండ్ ఎవ్వరు వచ్చినా కానీ మరీ ఎమోషనల్, మరీ ఏడ్చుకుంటూ మరీ ఇంకా అది ఎక్కువ ఓవర్ యాక్టింగ్ కంటే మించి అయిపోతుంది అనమాట. పోయి గట్టిగా హగ్ చేసుకోవడాలు, నిన్ను వదిలి ఉండలేని బేబీ అది ఇది అని చెప్పేసి మాట్లాడడాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో కానీ ఇక్కడ సంజన గారు మాత్రం చాలా కూల్గా, చాలా సైలెంట్గా, చాలా నెమ్మదిగా వాళ్ళ పిల్లలతో పలకరిస్తూ, వాళ్ళ హస్బెండ్తో పలకరిస్తూ చాలా బాగా డీల్ చేశాడనైతే అనిపించింది. ఆయన హౌస్లో అందరితోనూ ఈయన కూడా హాయ్ హాయ్ అని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళ ఆ చిన్న అబ్బాయి అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాడు. అండ్ వాళ్ళ మమ్మీని గుర్తుపడుతున్నాడు, వాళ్ళ మమ్మీ విన్నర్ అయ్యి రావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట. అండ్ సంజన గారి వాళ్ళ పాప మాత్రం ఆవిడ దగ్గరికి అస్సలు రాలేదు, చాలా రోజులు అవుతుంది కదా. అండ్ కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా సంజన గారు అయితే ఇంకా పాపని సరిగా ఎత్తుకోలేకపోయారు, ఎపిసోడ్లో చూపించింది అంతే. కాబట్టి ఇంకా పాప అయితే లేదు, వెళ్ళిపోయింది వాళ్ళ పాప వాళ్ళ అమ్మ ఇంటికి. ఇంకా పిల్లగాడితో ఒక్కతోటే ఆడుకుంటూ ఉందన్నమాట సంజన గారు. సో కొంచెం సేపు ఎత్తుకున్నప్పటికీ కూడా వాళ్ళ పాప అయితే చాలా ఏడ్చిందనమాట, అస్సలు ఉండలేకపోయింది హౌస్లో. ఇక స్టోర్ రూమ్ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే స్టోర్ రూమ్ దగ్గర తీసుకెళ్ళి ఇడిచిపెట్టారనమాట. అక్కడ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చి ఉంటారు తీసుకెళ్ళడానికి అనిపించింది. ఇంకా బిగ్ బాస్ అయితే చాలా బాగా మంచి పని చేసిన బిగ్ బాస్ అనిపించింది. కానీ ఇచ్చిన టైమింగ్ అందరికీ 10 నిమిషాలు 15 నిమిషాలు బిగ్ బాస్ గాల టైమింగ్ల నుంచి ఈమె టైమింగ్ ఇస్తే మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోటి వాళ్ళు ఎట్లా టైం స్పెండ్ చేయాలి చెప్పండి. మీరు ఇచ్చే 10-15 నిమిషాల వాళ్ళకి చెప్పండి, నాకు అయితే నచ్చలేదు అసలు. ఇంకా సంజన గారు అయితే పిల్లల గురించి, వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ పిల్లల గురించే మాట్లాడేది. కానీ ఇక్కడ గేమ్ పరంగా మరీ ఎక్కువగా హింట్ ఇచ్చినట్టు ఎక్కడ నాకైతే కనవడలేదనమాట. సో గేమ్ పరంగా మంచిగా ఆడు, మంచిగా ఉండని చెప్పేసి కొన్ని మంచి మాటలు చెప్పి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారు. అండ్ బాయ్ బాయ్ అని కూడా చెప్పేసారు అనమాట. అండ్ సంజన గారు చెప్పారు, నా ఫ్యామిలీ వస్తే నేను అస్సలు ఏడవను, చాలా స్ట్రాంగ్గా నిలబడతానని చెప్పేసి. సో అంతే విధంగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నారనమాట సంజన గారు. చాలా బాగా మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. ఇంకా తర్వాత దివ్య ఫ్యామిలీ అయితే వస్తుంది అనమాట. దివ్య ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ అమ్మగారు అండి. నిజంగా సంజన గారు అండ్ డేమోన్ ఫోన్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు ఎంతలా ఏడ్చినామో, అంటే ఎంత బాధ ఎంత ఫీల్ అయిపోయినామో. నిజంగా దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయినండి నేనైతే, నిజంగా చెప్తున్నా. అండ్ బిగ్ బాస్ అయితే ఫ్రీజ్ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా దివ్య కూడా ఫ్రీజ్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత దివ్యకైతే అందరు పౌడర్ తీసుకొచ్చి రాస్తూ ఉంటారు అనమాట. మొత్తం దయ్యంలాగా రెడీ చేస్తారు. ఇంకా ఈ లోపు దివ్య వాళ్ళ మమ్మీ అయితే ఎంట్రీ ఇస్తుంది అనమాట. అబ్బాయి ఎంత అందంగా రెడీ అయిందంటే నిజంగా నా దిష్టే తగిలేటట్టుందనమాట. అంత బాగా అంత అందంగా రెడీ అయింది, చాలా క్యూట్గా అనిపించిందండి. ఇంకా వస్తూ వస్తూ సుమన్ శెట్టి గారిని అయితే హగ్ చేసుకుంటారు. మేము ఫ్రీజ్లో ఉన్నాం, మేము మాట్లాడకూడదు అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తారనమాట. అండ్ అందరినీ పలకరిస్తారు, ప్రతి ఒక్కరితో ఎంటర్టైన్మెంట్. నిజంగా వాళ్ళ అమ్మాయి దగ్గర తప్పితే అందరి దగ్గరికి పోయి కలిసి వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంటుంది, మమ్మీ మమ్మీ అని చెప్పేసి. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. నాకు నిద్ర కూడా వస్తుంది. సారీ ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. మేము ఇంత మంచిగా మాట్లాడినా కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయరు ఫ్రెండ్స్. అదేందో మరి మా దరిద్రము. ఒక్క వీడియో వైరల్ కాదు అసలు, చేసుకుంటే పోతూనే ఉండదు గుడ్డి చాకరీ చేసినట్టు. ఏందో ఎప్పుడు వైరల్ అవుతాయో ఏమో అర్థమవుతలేదు. కానీ ఇంకా బిగ్ బాస్ హౌస్లో మాత్రం నిజంగా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ ఆవిడ మాట్లాడిన కొన్ని పాయింట్స్ నేను చెప్తాను వినండి. అండ్ బర్నీ గారి గురించి ఏం చెప్పారంటే, ఇంతకుముందు దువ్వడ మాదిరి గారికి ఫోన్ చేసి దివ్య వాళ్ళ మమ్మీ అంట దివ్యని దూరంగా ఉండమని చెప్పారంట కదా అని చెప్పేసి తనుజ అండ్ బర్నీ గారి ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటే ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేను అయితే చూసాను. అయితే దివ్య వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, నాకు ఒక స్టోరీ ఉంది అంటే
గతంలో వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టడీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వలన వాళ్ళు వీళ్ళు తిట్టుడికి అది అని చెప్పేసి ఇంకా సూసైడ్ అయితే వేసుకున్నాడు అనమాట. సో అప్పటికి వాళ్ళ అన్నయ్య చనిపోవడం వలన ఆమె ఏజ్ వచ్చేసి చాలా చిన్నది అండ్ పెళ్ళి కూడా అయిపోయిందంట. సో ఇంకా మళ్ళీ అటువంటి బ్రదర్ ఎవరైనా ఉన్నారో నాకు ఈ హౌస్లో ఉంటే కనుక బర్నీ గారు అని చెప్పేసి వేలు చూపిస్తాం. సో వాళ్ళ అన్నయ్యలాగా కనబడ్డాడంట. ఇక ఈవిడ దివ్యకి ఏం చెప్తుందంటే, నాకు ఆ వ్యక్తి అన్నయ్యలాగా కనబడ్డాడు, సో నేను అన్నయ్య అని పిలుస్తున్నాను కాబట్టి నువ్వు నా కోసం నాలాగా నువ్వు ఆయన అన్నయ్య అని పిలువు. ఇక్కడ నాకైనా అన్నయ్య అయితే నీకు మామయ్య అవుతాడు. సో ఇక్కడ హౌస్లో మామయ్య బాబాయ్ అది అంటే బాగుండదు కాబట్టి నడవదు కాబట్టి నా గురించి నువ్వు అన్నయ్య అని పిలువు అని చెప్పేసి దివ్య వాళ్ళ మమ్మీ అండ్ దివ్యకి చెప్పిందంట. సో అందుకు దివ్య ఆయనని అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలవడం అయితే స్టార్ట్ చేసినట్ట. సో ఈ విధంగా ఆమె చెప్పింది అంటే ఆమె మీద వచ్చిన నెగిటివిటీ పోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పిందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా దాని తర్వాత సుమనన్న గురించి అసలు మీ ఇద్దరికి ఎట్లా ఫ్రెండ్షిప్ కుదిరిందంటే అసలు మీరు ఇలా చూస్తారు ఆమె ఇంత హైట్ ఉంటే అసలు మీరిద్దరికి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది అని చెప్పేసి ఫుల్ కామెడీ అయితే చేస్తారనమాట. అండ్ ఇమానుయల్ గురించి వచ్చేసరికి మేము అన్ని వర్గాలకి చెందిన వాళ్ళం అనమాట అని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ ఇమానుయల్ కామెడీ చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అని కూడా చెప్తుంది అనమాట. అండ్ రీతు పవన్ అసలు మీరు ఇద్దరి మీద కెమెరాలు ఎన్ని ఫోకస్ చేసినా కానీ మీ ఇద్దరికి ఏమైనా కోడ్ లాంగ్వేజ్ ఉందా? మీరు నోరు తెరిచి ఒక ముక్క కూడా మాట్లాడుకోరు. ఆ కెమెరాలే చూస్తూ ఉంటాయి. మీ మధ్యన ఏమైనా కోడ్ లాంగ్వేజ్ ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత సంజన గారి గురించి అయితే ఇంకా సంజన గారి గురించి చాలా బాగానే చెప్తుంది అనుకోండి. నేను వినలే అనుకుంటా సంజన గారి గురించి ఏం చెప్పిందేమో మరి. సో రీతు పవన్ అండ్ సంజన గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆవిడ రావడం వలన. అండ్ తనుజ గురించి చెప్పింది, ఇంకా కళ్యాణ్ గురించి చెప్పింది. ఖుషి అంటే ఆమె పేరు. సో ఖుషి పాప ఫస్ట్లానే ఉండాలనుకుంటారు కదా ఎవరైనా సరే. ఇక ఖుషి అందాల రాక్షసి అని చెప్పింది అనమాట. రాక్షసిని ఎలా భరిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటుంది అనమాట. అండ్ తనుజ గురించి ఏం చెప్తుంది అంటే, ముందు కళ్యాణ్ గురించి ఏం చెప్తుంది అంటే, నువ్వు పక్కింటి అబ్బాయి అనమాట, అడిగి గ్యాస్ బండ్ ఎత్తుకొని రా అంటే అట్లా వస్తావు, నువ్వు అటువంటి కోక్ చెత్తిన వాడివి అని చెప్పేసి అంటుంది అనమాట. అండ్ తనుజ గురించి ఏం చెప్దాం అనుకున్నాను అంటే, నేను తనుజ మా ఇంట్లో ఒక పెద్ద అమ్మాయి ఉంది. సో మా పెద్ద అమ్మాయి అన్నీ తన గ్రిప్లో ఉంచుకుంటుంది, కానీ తన దగ్గర గ్రిప్లో లేనట్టుగా చూస్తుంది అనమాట అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఈ విధంగా తను చెప్పింది అంటే ఇండైరెక్ట్గా ఇన్పుట్స్ అందించింది దివ్యకి అనేది ఎంతమంది అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో నాకు మాత్రం ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఈ వీడియోతోనే. సో వీడి హౌస్లో నుంచి వెళ్ళిపోయింది, ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. సో నా ఈ రివ్యూ చిన్న రివ్యూ అండి, పెద్ద రివ్యూ అస్సలు కాదు. ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నాకు నిజంగా ఈవిడ రావడం వల్ల ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. హౌస్ మొత్తం ఫుల్ నవ్వులు, చాలా బాగుంది. అండ్ చాలా మంచిగా తను ప్రతి మాట మాట్లాడింది అనేది నాకైతే అనిపించింది. సో తనుజ గురించి చెప్పేటప్పుడు అంటే అందరూ తన చుట్టే ఉంటారు, తనతోటే ఉంటారు, తన చేతిలో ఏమీ లేదు అనుకుంటుంది, కానీ చూసారు కదా గ్రిప్ అయితే తన చేతిలోనే ఉంది అనుకునేసరికి తర్వాత అందరికి మెల్లమెల్లగా అర్థమైపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట. సో చాలా క్లారిటీగా, చాలా జెన్యున్గా, చాలా రియాలిటీగా ఉన్నట్టుగా అనిపించింది. అండ్ ఈవిడనే బిగ్ బాస్ హౌస్లో ఉండుంటే బాగుండు అని కూడా మళ్ళీ అనిపిస్తుంది నాకు. సో ఎంతమంది దివ్య వాళ్ళ మమ్మీ మాట్లాడిన మాటలకి ఇంప్రెస్ అయ్యారంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని చూస్తున్నందుకు.